సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు 12వ కథ. బుజ్జి ఏం తప్పిపోలేదు. మా స్కూలు బెల్లు 4కి కొడతారు కదా. పుస్తకాలు సర్దుకుని గేటు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పిచ్చికారొకటి కప్పలా నోరు తెరుచుకుని ఉంటుంది. దాంతో 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేయాల్సి వస్తోంది. గుంటూరులో అయితే ఎంత సరదాగా ఉండేదో. అందరం ఓ చోట కలవడమే అరగంట పట్టేది. కనీసం గంటైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బోల్డు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏమిటో ఈ సువర్ణ, నేను వాగడమే గాని ఒక్కటే ఎదిరించదు, కాదనదు. అన్నిటికీ ఊకొట్టడమే. మహా అయితే అలాగా అంటుంది. అదే చిన్నారైతేనో ఒక చిన్న మాట నిజమని చెప్పడానికి నాకు గంట పడుతుంది. అది కాస్త పోయి ఇంకో బళ్ళో చేరి కూర్చుంది. స్కూలుకి కారులో వెళ్లడం కొత్తల్లో మహా గొప్పగా ఉండేది గాని రాను రాను విసుగొచ్చేస్తోంది బాబు. కావాలంటే ఆఫీసులకు కార్లలో వెళ్ళాలి గాని స్కూలుకేమిటి అసహ్యంగా? అసలు స్కూల్ అంటేనే వెళ్ళడం రావడం కదా. నాకు హోంవర్క్ చేసేస్తే గాని తోచదు. అదక్కడ బాకీ పెట్టి ఆడుకోవాలన్నా సరదా ఉండదు. టిఫిన్ తినేయగానే గబగబా కిటికీలో పుస్తకాలు పెట్టి నిలబడే ఆ హోంవర్క్ కాస్త పూర్తి చేసేశాను. ఇంక రేపటిదాకా గొడవ లేదు. ఆఫీస్ గదిలోకి తొంగి చూస్తే మామయ్య గారు మహా బిజీగా ఉన్నారు. మద్రాసు ఎడుతున్నారట కదా రాత్రికి. గుమస్తా కుర్రాళ్ళంతా టకటకా కొడుతున్నారు. అటెళ్ళాలనిపించక నెమ్మదిగా వాళ్ళ వంటింట్లోకి వెళ్ళా. వెంకయ్యమ్మ గారు ఏం చేస్తున్నారో చూద్దామని. అప్పటికే ఆవిడ అన్నం వార్చేసి గట్టు మీద పెట్టి ఒక్కొక్క బెండకాయే గుచ్చుతున్నారు అన్నంలో. అప్పుడే అన్నం అయిపోయిందా అమ్మమ్మగారు? అదేమిటి బెండకాయలు అన్నంలో గుచ్చుతున్నారు? జిగురొచ్చేయదు అన్నం అని అడిగా. చూస్తూ ఉండు ఏం చేస్తానో అంటూ 5 నిమిషాలాగి ఆ బెండకాయలు అన్నీ బయటికి తీసి ముచికలు కోసేసి రోట్లో నూరిన పోపుతో కలిపి పచ్చడి చేసేశారు. మామయ్య గారికి పచ్చడంటే చాలా ఇష్టంట. పాపం ఊరెడుతున్నారు కదా. వారం రోజుల వరకు సాంబారు చప్పిడి కూరలే కదా అని ఈ పూట ఇది చేయమన్నారట. ఏమిటో నాన్నేమో బెండకాయలో జిగురుంటే తినరు. మామయ్య గారేమో జిగురు పోకూడదంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి. నాకసలు పచ్చడంటేనే పెద్ద సహించదు. అమ్మ అంటుందిగా, పిల్లలు పచ్చడి తినకపోతే కొంపలే అంటుకోవులే అని. సరే, ఎప్పటికైనా పనికొస్తుంది. బెండకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలిసిపోయింది కదా. ఇంకా పార్కుకెళ్ళి తాడాట ఆడుకోవచ్చు అనుకుని ఇంట్లో తాడు కోసం వెతకడం మొదలుపెట్టా. అమ్మా, నా తాడెక్కడ దాచేశావే? నే పార్క్కెళ్ళి ఆడుకోవాలి. తాడాటకు కూడా పార్క్కెళ్ళాలా? ఆ గెంతేదేదో ఇంట్లోనే గెంతుకోవచ్చుగా. ఇంట్లో కాలు నిలవదు. నీ కాళ్ళకి చక్రాలు పెట్టి పుట్టించాడేమో దేవుడు అంటూ గూట్లో ఫోటో వెనకాల పెట్టిన తాడు తీసిచ్చింది. కనీసం ఈ ఆటకి ఎంతమంది ఉండాలో కూడా నీకు తెలియకుండానే పెద్దయ్యావా అమ్మా? 2 అటూ ఇటూ నిలబడి తిప్పాలా? 4 లేకపోతే ఆటేమిటి? ఉత్తినే గెంతడమే అయితే దీన్ని తాడాటని ఎందుకు పిలుస్తారు? సర్లే, మాటకి మాట. చీకటి పడే లోపల వచ్చేయి. అయినా నీకక్కడ అంతమంది ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు? అమ్మ అడిగేసింది. విని నేనే ఊరుకున్నప్పుడు ఈ చిన్నారి దెయ్యం నోరిప్పడం ఎందుకు? పుష్పావతి, చంద్రకళ, సావిత్రి అని దీనికి చాలా గొప్ప నేస్తాలున్నారులే అని వెటకారంగా చెప్పింది. నువ్వేం మహాబడాయిలు పోయి వాళ్ళనే ఎక్కిరిచ్చక్కర్లా. వాళ్ళు చదివేది నీ బళ్ళోనే. కాకపోతే వాళ్ళకి చదువు అంటే అంత ఇష్టం ఉండదట. వాళ్ళ నాన్నకి హాయిగా ఏలూరు అన్ని మూలలా కలిపి 6 లాండ్రీ షాపులున్నాయి తెలుసా? 15 మంది దాకా ఇస్త్రీ కుర్రాళ్లే ఉన్నారు ఆయన దగ్గర. మనకేముంది, ఉత్తనే గొప్పలు పోవడమే గాని ఒక్క లాండ్రీ షాప్ అన్నా ఉందా? చిన్నారి, దాన్ని పోనియ్యి. ఎందుకు ఊరికే వాగిస్తావు దాన్ని? అమ్మ నన్ను చీపురు పుల్లలా తీసి పారేసింది. తీరా బయలుదేరబోతుంటే ఇందు బుజ్జి వెంటపడ్డారు. ఆట మధ్యలో కంగారు పెట్టకూడదు. నే వెడదా అనే వరకు గోల చెయ్యకూడదు అంటే గంగిరెద్దుల్లా తలూపి మరీ తయారయ్యారు నాతో. మేం పార్కుకెళ్ళేటప్పటికే వాళ్ళందరూ తొక్కుడు బిళ్ళలు ఆడుకుంటున్నారు. అందరం తాడాటికి పంటలేసుకున్నాం. నేనొక్కసారి ఆడానో లేదో ఇందు పేచీ మొదలెట్టింది ఇంటికెళ్ళిపోతానని. ఇప్పుడేగా వచ్చాం, కాసేపు ఆగవే మహాతల్లి అంటే వినిపించుకునేడిస్తేగా. అయినా ఈ మధ్య బళ్ళో చేరినప్పటి నుంచి బాగానే వెళ్ళొస్తోంది కదా. రోడ్డు వారగా నడవడం వచ్చే ఉంటుందిలే అనుకుని పోతే పోవే అన్నా. అది వెడతాననేటప్పటికీ బుజ్జి బయలుదేరింది. ఇంటికెళ్ళి ఆలుకుంటానంటూ. జాగ్రత్తగా వెళ్ళండని చెప్దామంటే
నేనేమో ఆట మధ్యలో ఉన్నా కదా, గెంతుతూ లెక్కే పెట్టుకుంటానా? వాళ్ళకి జాగ్రత్తలే చెప్తానా? ఒకవేళ అవుట్ అయ్యానంటే మళ్ళీ 5గురి ఆట చూస్తూ కూర్చోవాలి. కాసేపటికి తాడు సరిగ్గా కనిపించక ఊరికేనే అవుట్ అయిపోవడం మొదలుపెట్టా. కొంపతీసి చీకటి పడిపోయిందేమోనని ఒక్క పరుగున ఇంటికి చేరా. అప్పటికే అమ్మ వీపు మీద చిన్నారిని, ఒళ్ళో ఇందుని మోస్తూ కూడా మహా సంతోషంగా ఏదో కథ చెప్తోంది వాళ్ళిద్దరికీ. నన్ను చూడగానే, వచ్చావా తల్లి, కాళ్ళు కడుక్కురా, కథ మధ్యలో ఉంది, ఇక్కడి నుంచే విను, మళ్ళీ మొదలు పెట్టమంటే నా వల్ల కాదు అని వీధిగుమ్మం కేసి చూసి, బుజ్జేదే, ఇంత దూరం తెచ్చిన దానివి ఇంట్లోకి తేకూడదు పాపం అంది. బుజ్జిన్నే తేవడం ఏమిటి, అదెప్పుడో ఇందుతో ఇంటికొచ్చేస్తే అన్నా. నీ మొహం మండ, చంటిదాన్నేం చేసావే, ఇందుతో రావడమేమిటి అంటూ వాళ్ళిద్దరినీ ఒక్క తోపుతో విదిలించుకుని గబుక్కుని లేచి వీధికేసి పరిగెత్తింది. ఏమిటైందే ఇందు, నీతో బుజ్జిని ఇంటిదాకా తేలేదా అంటే, మేమిద్దరం నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తుంటే దారిలో చందర్రావు కనిపించాడు. అప్పుడది మళ్ళీ సుశీలతోనే వస్తానంటే నీ దగ్గర దిగబెట్టేయమన్నా అని చల్లగా చెప్పింది. ఎలాగూ నాతో వస్తుంది కదా అని ఈవిడ సంగతి అమ్మకి చెప్పనే లేదుట. ఇంక నేను చిన్నారి కలిసి దాన్ని వెతకడం మొదలుపెట్టాం. ముందు మా ఇల్లు, తాతగారి పూజ గది, మామయ్య గారి బల్ల కింద, వెంకయ్యమ్మ గారి మంచం కింద, బట్టల స్టాండ్ వెనకాల అంతా వెతికేశాం. నేను చిన్నారి పార్కుకెళ్ళి అక్కడ కూడా వెతికొచ్చాం. అంతా చీకటే, గుడ్డి లైట్లు. బుజ్జి బుజ్జి, ఒక్కసారి ఏడమ్మా, మాకు వినిపిస్తుంది అని కూడా అరిచాం. అయినా కనపడలేదు. ఇంటికొచ్చేటప్పటికి గుమ్మంలో అత్తయ్య గారు, బామ్మగారు, పనివాళ్ళు అందరూ అమ్మను ఊరుకోబెట్టడమే. ఈవిడ గారేదో కొంప మునిగిపోయినట్లు ఒకటే ఏడుపు. అమ్మకి ధైర్యం చెప్దామని, ఎందుకమ్మా, వస్తుందిలే, ఎక్కడికి పోతుంది, దీని ఏడుపు ఎవరు భరించగలరు, ఒకవేళ ఎవరన్నా ఎత్తుకెళ్ళినా తిరిగి దిగబెట్టేస్తారులే అన్నా. నోర్మై పీనుక్కానా, అసలిదంతా నీ మూలంగానే కాదు, నీకు చదవేస్తే ఉన్నమతి పోతోంది, అతివాగుడు, పోయి మళ్ళీ ఆ పార్కులోనే వెతికి తగలడు. అవునులే, దానికెవరు తెలుసని ఇంకెక్కడన్నా వెతికేందుకు, అదే నేగాని అలా తప్పిపోతే ఎంచక్క బోల్డ్ చోట్ల వెతకొచ్చు. మామయ్య గారి గుమస్తా కుర్రాళ్ళు సైకిళ్ళెక్కి ఆ పేటలో 4 వీధులు ట్రింగ్ ట్రింగ్ అంటూ తిరిగొచ్చారు. ఆలోచించగా నాకే మళ్ళీ ఓ అనుమానం వచ్చి, అమ్మా, పార్కుకి మనింటికి మధ్య 6 ఇళ్ళు కదా, ఒకవేళ మురిక్కాలలో పడిపోయిందేమోనే అన్నా. ఇంకా అమ్మ కూలబడిపోయి నన్ను తిట్టడం ఆపదే. ఇంతట్లోకి ఈ గొడవంతా విని మామయ్య గారు బయటికి వచ్చారు. పాపం సుశీల్నేం అనకండి, తాను చిన్నపిల్లే కదా, రోజు తీసుకురావడం లేదు, మీరు కంగారు పడకండి, మీ వారికి కబురు చేస్తా అని అమ్మ నుంచి నన్ను రక్షించారు. ఇంతట్లోకే వెంకయ్యమ్మ గారు అమ్మని బావి దగ్గర కాళ్ళు కడుక్కురమ్మని, దేవుడి దగ్గర ఓ రూపాయి, కాసిన బియ్యం బట్టలో వేసి ముడుపు కట్టించి, పిల్ల క్షేమంగా ఇంటికొస్తే అందరం కొండకొస్తామని దేవుడికి చెప్పించారు. ఎంతైనా దేవుడు కదా, మనం నమ్మితే మహత్యం ఎందుకుండదు. 2 నిమిషాల్లోనే చందర్రావు సైకిల్ దిగుతున్నాడు. ముందు చిన్న సీటు మీద కునికిపాట్లు పడుతూ బుజ్జి, చూసేసినాం, ఏలు రోలు మొత్తం చూసేసినాం, రేపు ఇందిరమ్మ గోరికి చూపించేస్తాం అని దాన్ని దింపి ఇంట్లోకి తెచ్చాడు. అమ్మ వెంటనే దాన్ని ఎత్తుకుని ఇంకో గంట సేపు ఏడ్చి వాణ్ణి తిట్టడం మొదలెట్టింది. అమ్మయ్య, ఇంక నా జోలికి రాదు, వెధవా, ఎవరినడిగి పిల్లని తీసుకెళ్ళావురా, ఇంటిల్లి పాది ఎంత కంగారు పడుతున్నావు, ఇదా నువ్వు చేసే నిర్వాకం, అయ్యగారితో చెప్తానుండు, చెప్పా పెట్టకుండా షికార్లా. అయ్ బాబోయ్, అలాగంటారేంటండి బాబో, ఎవ్వరికీ చెప్పకుండా నేనెందుకు తీసుకెళ్తానండి, ఇగో ఈ ఇందుపాపమ్మకి చెప్పానో లేదో కనుక్కోండి, కూసింత దూరం ఎల్లొచ్చే లోపట టైర్ పంచర్ అయిపోయింది, మీ పాపని నేనేం చేసుకుంటానండి, నాకు మాత్రం ఆడపిల్లలు లేరు గాని పిల్లలే లేరేటండి, నీతో వెళ్ళిందంటే మేమెందుకు కంగారు పడతాం, ఏమే ఇందు, ఎందుకు చెప్పలేదే అతనితో షికారెళ్ళిందని, మర్చిపోయానే అంది చాలా స్టైలుగా. నాన్నొచ్చాక అమ్మ చెప్పిందంతా విని నన్ను పిలిచి పెద్ద నీతిపాఠం చెప్పారు. నాని, ఇక నుంచి నువ్వెక్కడికెళ్ళినా ఎవ్వరినీ తీసుకెళ్లకు, ఎక్కడికెడుతున్నావో అమ్మకి చెప్పి వెళ్ళు, వస్తానన్న టయానికి వచ్చేయి, నీ మూలంగా ఎందరి పనులు పాడయ్యాయో చూడు, అమ్మ ఎంత కంగారు పడిందో పాపం. మీకు నేనే దొరికానా నాన్న, చంద్రగాడితో సైకిల్ ఎక్కించేసిన ఇందు మంచిదే,
కులుక్కుంటూ ఊరంతా షికార్లు కొట్టిన బుజ్జికేమో ముద్దులు గారాబాలు. నా పాటికి నేను ఆడుకొచ్చిన పాపానికి నాకు తిట్లు చీవాట్లు. ఇంక మీకు కూడా నాదే తప్పుగా అనిపిస్తే ఒక్కసారి తప్పిపోయి చూపిస్తా. ఎక్కడెక్కడ వెతకాలో కూడా తెలియక గోల పెడతారందరూ మళ్ళీ. కథ సమాప్తం.